నేను గత 7 వారాలు ఆల్రెడీ వి స్టడీడ్ ఆన్ ఫెయిత్, విశ్వాసం గురించే మాట్లాడుతూ వచ్చాను. ఆ, నేను ఇంకా 1-2 విషయాలు విశ్వాసం గురించి ఉన్నవి, అవి కూడా నేను కంప్లీట్ చేస్తాను. మీరు ఈ వర్తమానాలు మరలా వినండి. శరీరమునకు ఆహారం ఎంత ప్రాముఖ్యమో మీ ఆత్మకు వాక్యం అంత ప్రాముఖ్యం. వాక్యము తగ్గిపోతే ఆత్మీయంగా బలహీనపడిపోతారు. మీకు శారీరకంగా అన్ని సమృద్ధిగా ఉన్నప్పటికీ కొన్ని సందర్భాలలో అవి మీకు ఉపయోగపడవు. మన యొక్క జీవితానికి, మన యొక్క సక్సెస్కి ప్రాముఖ్యమైనది వాక్య ప్రత్యక్షత. సో వాక్యమును ఎక్కువగా ప్రయారిటైజ్ చేసుకొని వాక్యమునకు ఎక్కువగా మన జీవితాలు అప్పగించుకున్నప్పుడు మన జీవితాలు శక్తివంతంగా ఉంటాయి. మీరు అస్సలు మర్చిపోకూడని విషయం, మీరు అస్సలు తేలిగ్గా తీసుకోకూడని విషయం ఏంటంటే, దెర్ ఈజ్ ఎ లైఫ్ ఆఫ్టర్ డెత్. మరణం తర్వాత ఒక జీవితం ఉంది. నా మాట మీరు గమనించాలి. దెర్ ఈజ్ ఎ లైఫ్ ఆఫ్టర్ డెత్, దట్ ఈస్ రియల్. హెవెన్ ఈజ్ రియల్, హెల్ ఈజ్ రియల్. పరలోకం వాస్తవం, నరకము కూడా వాస్తవమే. మరణం తర్వాత ఒక జీవితం ఉంది. కానీ ఇప్పుడున్న ప్రవచనాత్మకమైన కాలమానం ప్రకారం, అకార్డింగ్ టు ప్రొఫెటిక్ టైం టేబుల్, మనం ఈ తరము వారు మరణము చూడకుండానే ప్రభువును కలుసుకుంటారు. ఎందుకంటే వీఆర్ ద ర్యాప్చర్ జనరేషన్. మనము క్రీస్తును మేఘాలలో కలుసుకునే తరము మనది. ఆమేన్. సో ఆ భాగ్యం దేవుడు మనకిచ్చాడు. ఆయన రావటం చూస్తాం, మనం ఎత్తబడటం చూస్తాం, మేఘాల్లో ఆయన కలుసుకుంటాం. రక్షణ పొంది బాప్తిసం తీసుకున్నవారు, ప్రభువుని తన సొంత రక్షణకు అంగీకరించిన వారు మాత్రమే పరలోక రాజ్యానికి అర్హులవుతారు. క్రీస్తుని అంగీకరించిన వారు, నేను క్రైస్తవుడిని చెప్పుకున్న మీ పాపములు క్రీస్తు రక్తంలో కడుగబడకపోతే, క్రీస్తుని దేవునికి అంగీకరించకపోతే మీరు పరలోక రాజ్యానికి పాత్రులు అవ్వలేరు. సో వాస్తవం ఏంటంటే, మనకు ఒక నిత్య జీవితం ఉంది, నిత్యత్వం ఉంది, పరలోకం ఉంది. దాని కొరకు మనం సిద్ధపడుతున్నాం. అంతేకాదు, ఈ భూమి మీద బ్రతికినంత కాలము కూడా దేవుడు తన శక్తి ద్వారా, తన వాక్కు ద్వారా మనకి ఆయన తన కృపనిచ్చి నడిపిస్తాడు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దేవుని యొక్క ప్రాధాన్యత తగ్గించొద్దు. దేవునికి మీరు ఇచ్చే ప్రాధాన్యతలు ఏమాత్రము సన్నగిల్లొద్దు, బలహీనం అవ్వద్దు. దేవుని సన్నిధి, ప్రార్థన, దేవుని మందిరం యొక్క ప్రయారిటీస్ అస్సలు వేరే వాటితో ఎక్స్చేంజ్ చేయొద్దు. యూ నీడ్ టు ప్రయారిటైజ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. సో ఇది చాలా ప్రాముఖ్యం. సరే, ఈరోజున ఐ వాంట్ టు టాక్ ఆన్ ద ఫైట్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస పోరాటమును గురించి నేను మీతో మాట్లాడదామని మీ ఎదుట నిలబడి ఉన్నాను. ఈ ఫెయిత్ సిరీస్లో వీఆర్ డీలింగ్ విత్ 1, 2, 3, 4, 5, 6 టాపిక్స్. ఈ విశ్వాసము, ఈ ఫెయిత్ సిరీస్లో నేను 6 ప్రాముఖ్యమైన విషయాలు, ప్రతి వ్యక్తి వ్యక్తిగతంగాను ప్రాక్టికల్గాను వారి జీవితంలో అనుభవించే 6 ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నెంబర్ 1, మొదటిది ద ఫౌండేషన్ ఆఫ్ ఫెయిత్. నేను ఆల్రెడీ అది చెప్పేశాను. విశ్వాసం యొక్క పునాది. అసలు విశ్వాసం అనగా ఏంటి, నేను దాని గురించి టీచ్ చేశాను. వాట్ ఈస్ ఫెయిత్. ఆ తర్వాత ద పవర్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం యొక్క శక్తిని గురించి మీకు చెప్పాను. వాట్ హ్యాపెన్స్ వెన్ యూ బిలీవ్. నమ్మినప్పుడు ఏం జరుగుతుంది? నమ్మినప్పుడు మీరు దేవుని మహిమ చూస్తారని చెప్పాను. నమ్మినప్పుడు మీకు సమస్తము సాధ్యమవుతాయని చెప్పాను. నమ్మినప్పుడు యూ విల్ సీ మిరకిల్స్, గొప్ప అద్భుత కార్యములు, బ్రేక్ త్రూస్ చూస్తారని చెప్పాను. ద పవర్ ఆఫ్ ఫెయిత్. అండ్ నెంబర్ 3, we studied on the law of faith, విశ్వాస నియమమును గురించి కూడా నేను మీకు చెప్పాను. విశ్వాస నియమము 3 మీద పని చేస్తుందని చెప్పాను. ద లా ఆఫ్ ఫెయిత్ వర్క్స్ ఆన్ హీరింగ్, స్పీకింగ్ అండ్ సీయింగ్. వినుట, చూచుట, మాట్లాడుట. ఈ 3 విషయాలపైన విశ్వాస నియమం పనిచేస్తుంది. మీరు బాగా వినాలి. మీరు వాక్యము కేవలం విని దాని ప్రకారం చేయని వారైతే ప్రయోజనం లేదు. యు షుడ్ బీ ద డూవర్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమును చేయవారై ఉండాలి. నేను చెప్తున్నాను, మీరు వాక్యమును చేస్తే మీరు చూసే రిజల్ట్స్, మీరు ఇప్పుడు చూస్తున్న దానికి మీరు చూడబోయే దానికి పొంతన ఉండదు. ఆ విధముగా దేవుడు తన కార్యము చేస్తాడు. మీకు కలిగిన శక్తితో, మీకు కలిగిన సామర్థ్యంతోనే ఇంత
మీరు చూస్తున్న ఈ మాత్రం సక్సెస్ చూడగలుగుతున్నారంటే దేవుని వాక్య నియమాలు కనుక మీరు అనుసరించగలిగితే మరింత ఎక్కువ శక్తివంతమైన కార్యాలు మీరు చూడగలుగుతారు. సో ద లా ఆఫ్ ఫెయిత్, విశ్వాస నియమమును గురించి చెప్పాను. ఆ తర్వాత ఐ స్పోక్ ఆన్ ద వర్కింగ్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస ప్రక్రియ గురించి, విశ్వాసం ఎలా పనిచేస్తుంది నేను మీకు దాని గురించి కూడా చెప్పాను. హౌ డస్ ఫెయిత్ వర్క్స్? ఫెయిత్ వర్క్స్ బై స్పీకింగ్ ద వర్డ్, వాక్యమును పలుకుట ద్వారా విశ్వాసము పనిచేస్తుంది అన్న విషయాలు నేను చాలాసార్లు మీకు బోధించాను, అంటే ముఖ్యంగా ఈ ఫెయిత్ సిరీస్లో. అండ్ ద ఫైనల్ థింగ్ ఈజ్ ద టెస్ట్ ఆఫ్ ఫెయిత్, ద టెస్ట్ ఆఫ్ ఫెయిత్ అండ్ ద ఫైట్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసమునకు కలుగు పరీక్ష, అలాగే విశ్వాస పోరాటం. ఈ రెండు ఒకటే, ఈ రెండింటిని కలిపే నేను మాట్లాడుతున్నాను. ద ఫైట్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ ఆల్సో ద టెస్ట్ ఆఫ్ ఫెయిత్. విశ్వాస పోరాటమే నీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. తిమోతికి రాసిన పత్రిక, పౌలు తిమోతికి రాసిన పత్రికలో నేను కొన్ని వచనాలు నేను మీకు చూపిస్తాను. మొదటి పత్రిక 6వ అధ్యాయం, 1 Timothy chapter 6. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, 1 Timothy chapter 6. తిమోతికి పౌలు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. 11, 12 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మీరందరూ మీ బైబిల్ చూడాలని కోరుతున్నాను. మీ బైబిల్ తెరచి నాతో కలిసి చదవాలని కోరుతున్నాను. 1, 2, 3 గో. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. వర్స్ 12. మీరందరూ చదువుతున్నారా? మీరందరూ చదువుతుంటే ఆమేన్ చెప్పండి. ప్రతి ఒక్కరు చదవాలి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును పోరాడము, నిత్య జీవమును చేపట్టుము, దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. పరిశుద్ధుడైన తండ్రి, మీ వాక్యమును మాకు ప్రత్యక్షపరిచి మీ నామాన్ని మహింపరచుకొనమని యేసు నామమును ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. రైట్. ఈ 12వ వచనము ఈజ్ ద కీ టెక్స్ట్. ఈ విశ్వాస పోరాటమునకు, ద ఫైట్ ఆఫ్ ఫెయిత్ అన్న మాటకు మీరు అక్కడ చూస్తే విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, ఫైట్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము. ఆ తర్వాత మాట చూడండి, నిత్య జీవమును చేపట్టుము అన్నమాట. నిత్య జీవము, ఇంగ్లీష్ బైబిల్లో లే హోల్డ్ ఆన్ ఇటర్నల్ లైఫ్, లే హోల్డ్. నా నిత్య జీవము అన్నమాట, మీరు అందరు నాతోనే ఉన్నారా? నిత్య జీవము అనేది లే హోల్డ్ అన్న మాట చాలా పవర్ఫుల్ మాట. లే హోల్డ్, అందరు చెప్దాం, లే హోల్డ్. తెలుగు బైబిల్లో చేపట్టుము అని ఉంది. దాన్ని ఇంకొంచెం వాడుక భాషలోనికి తీసుకొని వస్తే గట్టిగా పట్టుకొనమని ఉంది. యు నీడ్ టు సీజ్ ఇట్. నీవు దాన్ని గట్టిగా పట్టుకోవాలి. యూ షుడ్ంట్ లీవ్ ఇట్. నువ్వు దానిని వదిలిపెట్టక నీవు గట్టిగా పట్టుకోవాలి. లే హోల్డ్. అయితే లే హోల్డ్ అన్న మాట నాకు అర్థమైంది, కానీ దానికి కనెక్ట్ అయిన మాట నాకు అర్థం కాలేదు. ఏమనుంది మీ బైబిల్ చూడండి, మరలా చదవమ్మ మాట. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము, నిత్య జీవమును చేపట్టుము. రైట్, చేపట్టమన్నాడు. కానీ ఏమి చేపట్టమన్నాడు? నిత్య జీవమును చేపట్టుము. నా ఇప్పుడు బాగా వినాలి, వింటున్నట్లయితే ఆమెను చెప్పండి. గట్టిగా పట్టుకోవాలంటే నా చేతికి తగిలేది ఏదైనా పట్టుకోమంటే పట్టుకుంటా, నా కంటికి కనపడేది ఏదైనా పట్టుకోమంటే పట్టుకుంటా. నిత్య జీవం చేతికి తగులుతుందా? నిత్య జీవం కంటికి కనపడుతుందా? కానీ పౌలు తిమోతికి రాస్తూ అన్నాడు, నిత్య జీవమును గట్టిగా పట్టుకో అన్నాడు. లే హోల్డ్ ద ఇటర్నల్ లైఫ్, లే హోల్డ్ ఆన్ ద ఇటర్నల్ లైఫ్, నిత్య జీవమును. నా ఆ ఒక్క మాటలోనే విశ్వాస పోరాటం అంటే ఏంటో డెఫినేషన్ వచ్చేసింది. సో విశ్వాస పోరాటము అనగా విశ్వాస సంబంధమైన మంచి పోరాడటం అంటే అర్థం ఏంటంటే నీ దృష్టికి కనపడని అదృశ్యమైన వాగ్దానమును గట్టిగా పట్టుకోవాలి. నో ఇటర్నల్ లైఫ్ ఈజ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. నిత్య జీవము అనగా దేవుడు విశ్వాసికి ఇచ్చిన వాగ్దానము.
యేసునందు విశ్వాసముంచి తమ పాపములు క్రీస్తు రక్తములో కడుక్కొనిన వారికి ఆయన ఇచ్చిన ఒక శుభప్రదమైన నిరీక్షణ, ఒక మంచి వాగ్దానం ఏంటంటే నిత్య జీవము. హల్లెలూయా. అందుకనే క్రైస్తవులు క్రీస్తునందు విశ్వాసముంచి క్రీస్తుని అంగీకరించిన వారు ఎవరైనా మరణిస్తే ఆ ఇంటిలో వారు లేరన్న దుఃఖము కలిగినప్పటికీ ఆ తర్వాత వారికి ధైర్యాన్ని ఇచ్చేది ఏంటంటే ఒక రోజున వారిని కలుసుకుంటామని, వారు మరింత క్షేమకరమైన స్థలములో ప్రభుతో పాటు పరలోకమందు ఉన్నారని. అది ఎక్కడి నుండి కలిగింది? అది దేవుడు మనకిచ్చిన వాగ్దానము, అది దేవుడిచ్చిన గొప్ప నిరీక్షణ. సో నిత్య జీవము అనేది ఇట్ ఈస్ ద ప్రామిస్ దట్ గాడ్ హ్యాస్ గివెన్. అయితే అది కంటికి కనపడుతున్నావు, అదే ఫైట్, పోరాటం ఏంటంటే నీ కంటికి కనబడుతున్న సమస్య ఒకటి ఉంది, నిన్ను కృంగదీసే సమస్య ఒకటి ఉంది, నీకు బాధ కలిగించే పరిస్థితులు ఒకటి ఉన్నాయి, కానీ నీకు ఇచ్చిన వాగ్దానం ఒకటి ఉంది. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం అంటే నీ చేతితోనో నీ ఖడ్గముతోనో లేకపోతే నీ కనబడుతున్న వ్యక్తితోనో శక్తితోనో నీవు తలబడటం కాదు, కానీ నీకు కనబడని వాగ్దానమును గట్టిగా పట్టుకోవాలి. యు నీడ్ టు లే హోల్డ్ ఆన్ ద ఇటర్నల్ లైఫ్. కమ్ ఆన్, హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా? సో కనుక ఈ విశ్వాస సంబంధమైన పోరాటము మంచి పోరాటం అన్నాడు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. మీరు ఆ వచనాన్ని బాగా చూడాలి. మీరు బైబిల్ చూస్తేనే అర్థమవుతుంది. అనగా నేను చెప్తున్న వచనాన్ని ఫాలో అయితేనే అర్థమవుతుంది. నేను చదువుతున్నాను, బాగా గమనించండి. మొదటి పత్రిక, తిమోతి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు. మీకు కనపడితే ఆమెన్ చెప్పాలి. ఫైట్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసులు పోరాటానికి దేవుడు నిర్ణయించిన ఒకటే పోరాటం విశ్వాస పోరాటం. మనకున్న ఒకటే పోరాటం ఏంటంటే ద ఫైట్ ఆఫ్ ఫెయిత్. సో ఎలా పోరాడాలి అదే వచనంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎట్లాగంటే నిత్య జీవమును యు నీడ్ టు లే హోల్డ్ ఆన్ ద ప్రామిస్. నీవు గట్టిగా పట్టుకోవాలి. నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నా చేతిలో మైక్ ఉంది, నేను గట్టిగా పట్టుకున్నాను, ఎందుకంటే అది నా చేతికి తగులుతుంది, నా కంటికి కనబడుతుంది, కనుక నేను దాన్ని గట్టిగా పట్టుకుంటున్నాను. కానీ నిత్య జీవము లేక నేను దాన్ని సింప్లిఫై చేశాను వాగ్దానము, అది నా కంటికి కనపడల. నీ ఆర్థిక పరిస్థితిని గురించిన వాగ్దానం దేవుడు నీకు ఇచ్చాడు, నీ స్వస్థతను గురించిన వాగ్దానం దేవుడు నీకు ఇచ్చాడు, నీ కుటుంబాన్ని గురించిన వాగ్దానం దేవుడు నీకు ఇచ్చాడు. కాబట్టి దాన్ని నువ్వు హౌ కెన్ యూ లే హోల్డ్ ఆన్ ద ప్రామిస్? ఎలాగంటే ఇప్పుడు చూడండి, దానిని పొందుటకు, దేనిని పొందుటకు? మీ బైబిల్ చూస్తేనే అర్థమవుతుందని చెప్పాను. అందుకే దానిని పొందుటకు. మీ బైబిల్లో ఉందా ఆ మాట? అందరు చెప్పాలి. ఏముంది చెప్పండి, ఆ మాట చదవండి. మీరందరూ నా లెఫ్ట్ సైడ్ వాళ్ళు సరిగ్గా చదువుతున్నట్టు అనిపించట్లేదు, ఇటువైపు వారు. దానిని పొందుటకు చదవండి. ఆ మాట ఏమనుంది? దేనిని పొందుటకు చెప్పాలి. దేనిని పొందుటకు? నిత్య జీవమును పొందుటకు. ఆ నిత్య జీవం అనగా నేనేమని చెప్పాను? దేవుడు ఇచ్చిన వాగ్దానము. దానిని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకుంటివి. సో కాబట్టి దానిని నువ్వు పొందుకోవటానికి ఏం చేసావంటే నువ్వు ఒప్పుకున్నావు. దాన్ని పొందుకోవటానికి అంటే నువ్వు ఎలా పొందుకుంటావు అంటే నీ ఒప్పుకోలు ద్వారా నువ్వు పొందుకుంటావు. కమాన్, హల్లెలూయా. హల్లెలూయా. సో నేను దాన్ని మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. విశ్వాస సంబంధమైన మంచి ఎందుకు పోరాటం? అసలు పోరాటం అనేది ఎందుకు వస్తుందంటే నీకు ఏదైనా ఎదురైతే పోరాటం వస్తుంది. నీవు నమ్ముతున్నావు, జరగట్లా. విశ్వాస ప్రయాణంలో రెండు సమస్యలు ఉంటాయి, రెండు జెన్యున్ ప్రాబ్లమ్స్. జెన్యున్ అన్నమాట. ఓకే, ప్రతి ఒక్కరికి కలిగే రెండు ప్రాముఖ్యమైన సమస్యలు. మొదటి సమస్య ఏంటంటే సందేహం. విశ్వాస ప్రయాణంలో ప్రతి ఒక్కరు ఎదుర్కొనేది ఏంటంటే సందేహం, డౌట్. రెండవది ఏంటంటే ఆలస్యం, డిలే. ఈ రెండు కూడా దేర్ ఆర్ జెన్యున్ ప్రాబ్లమ్స్. వాగ్దానం పొందిన తర్వాత నీకు వెంటనే జవాబు రాకపోతే ఆలస్యం అవుతూ ఉంటే అదే సమస్య. నీ విశ్వాసము కొంచెం బలహీనపడే అవకాశం ఉంది. విశ్వాసము, దేవుడు నీకు వాగ్దానం ఇచ్చిన తర్వాత దాని గురించి మీరు విశ్వసించడం ఆరంభించిన తర్వాత మీకు తెలియకుండా అది జరగకపోతే ఒక సందేహం వస్తుంది, డౌట్. ఈ సందేహము ఏం కలుగు చేస్తుంది అంటే మీ విశ్వాసం పని చేయకుండా కలుగు చేస్తుంది. సో ఈ సందేహం మీకు ఎదురైనప్పుడు
ఈ ఆలస్యం మీకు ఎదురైనప్పుడు అదే పోరాటం, విశ్వాస సంబంధమైన పోరాటం. ఉదాహరణకి మీకు అనారోగ్యంగా ఉంది అనుకుందాం. మీకు ఏదో టెస్ట్ చేశారు. ఆ టెస్ట్ చేసినప్పుడు ఏదో కనపడింది. డాక్టర్ అన్నారు, మీ టెస్టులు కొంచెం బాగాలేదండి, బయాప్సీకి పంపించాలా అన్నారు. అనుకుందాం. బయాప్సీ అనగానే ఏమైంది? వెంటనే చెప్పాలా? మాట్లాడండి. కమన్, యూ కెన్ టాక్ టు మీ. బయాప్సీ అనగానే ఒక భయం వస్తుంది. ఏమవుతుందో, మేబీ ట్యూమరా, ఏదైనా మ్యాలిగ్నెన్సీ ఆర్ ఏదైనా క్యాన్సరస్ ట్యూమర్ ఏదైనా ఉంటుందేమో అన్న ఒక భయం. ఇప్పుడు ఈ భయంలో నౌ లిసన్ టు మీ, నువ్వు వెంటనే అప్పుడు మన విశ్వాసాన్ని వినియోగించడానికి ఆరంభిస్తాం. రైట్? ఆయన ఇచ్చిన స్వస్థను గురించిన నేను ఉదాహరణ మాత్రమే చెప్తున్నాను, మీకు అర్థమవటానికి చెప్తున్నా, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో వాగ్దానములు తీసుకొని యూ బిగిన్ టు స్పీక్. నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, విశ్వసిస్తూ ఉన్నావు, కన్ఫెస్ చేస్తూ ఉన్నావు, ఇవన్నీ చేస్తూ ఉన్నావు. ఒక వారం రోజులకి బయాప్సీ రిపోర్ట్ వచ్చింది. ఈ రిపోర్ట్లో క్యాన్సర్ ఉందని చెప్పారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఆ రిపోర్ట్లో క్యాన్సర్ ఉందని చెప్పినప్పుడు, అయ్యో నేను ఇప్పుడు జనరల్గా ఏ మనిషి అయినా ఏం చేస్తాడంటే ఏడవటం స్టార్ట్ చేస్తాడు, దుఃఖిస్తారు. అదేంటి, నేను విశ్వసించాను, నేను వాక్యాన్ని నమ్మాను, వాక్యాన్ని పలికాను, వాక్యాన్ని పలికితే, నేను విశ్వసిస్తే ఫెయిత్ సెంటర్లో నెహెమియాడు గారు చెప్పిన ప్రిన్సిపల్స్ అన్నీ చేశా. ఏది జీవితకాలం చేయాల్సిన వారం రోజుల్లో చేసేసా, వాక్యమును పలికా, వాక్యమును నమ్మా, కానీ మై రిపోర్ట్ వాజ్ బ్యాడ్. అందుకే పోరాటం అన్నారు. అన్నీ నీకు అనుకూలంగా జరిగితే పోరాటం అవ్వదు. నౌ లిసన్, ఎప్పుడైతే మీకు అనుకోనని, మీకు ఇష్టం లేని ఒక ప్రతికూలమైన రిపోర్ట్ మీ దగ్గరకు వచ్చిందో, అప్పుడు మీ విశ్వాస పోరాటం ఆరంభమవుతుంది. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా, ఇంకా బిగ్గరగా హల్లెలూయా. అయితే మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, అది మంచి పోరాటం. అది మంచి పోరాటం. ఎందుకు మంచి పోరాటం అన్నారంటే, విజయం నీదే. యుద్ధం మంచిది ఎప్పుడవుతుందంటే, యుద్ధం చేసినోడు గెలిస్తేనే మంచి యుద్ధం అవుతుంది. అసలు ఈసారి క్రికెట్ మ్యాచ్ చాలా బాగుంది, మంచి మ్యాచ్, ఎందుకంటే మన వాళ్ళు గెలిచారు కాబట్టి. కాబట్టి అట్లాగా ఇఫ్ యు ఆర్ ద విన్నర్ అండ్ ద ఫైట్ విల్ బీ అ గుడ్ ఫైట్. సో కాబట్టి నౌ లిసన్, బాగా వినాలి. సో ఇప్పుడు ఆ పోరాటంలో, ఆ విశ్వాస సంబంధమైన పోరాటంలో మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఓన్లీ ద ఎండ్ రిజల్ట్ అండ్ నాట్ ద ప్రాసెస్. విశ్వాస పోరాటంలో మీరు గురిపెట్టి మీ ఫోకస్ దేని మీద ఉండాలంటే, చివరి ఫలితము మీదే కానీ ప్రాసెస్ మీద కాదు. మీకు ఇప్పుడు బాగా వినాలి. ఇప్పుడు మీరు బయాప్సీ రిపోర్ట్ వచ్చింది, మరలా బయాప్సీ రిపోర్ట్కి వచ్చేసాం. మీరు అందరూ ఫాలో అవుతుంటామని చెప్పండి. బయాప్సీ రిపోర్ట్ చూశారు. బయాప్సీ రిపోర్ట్ చూస్తే క్యాన్సర్ ఉందని చెప్పారు. ఏం చేయాలి అప్పుడు? నీవు లే హోల్డ్ ఆన్ ద ఇటర్నల్ లైఫ్. నీకు చేయబడిన వాగ్దానమును గట్టిగా చేపట్టు. కమ్ ఆన్, హల్లెలూయా, ఎలౌడ్, హల్లెలూయా. డాక్టర్స్ క్యాన్సర్ ఉందని చెప్పారు, డాక్టర్స్ నేను చచ్చిపోతానని చెప్పారు, డాక్టర్స్ నేను బ్రతకనని చెప్పారు, డాక్టర్స్ ఇది జరగదని చెప్పారు, ఇది అసాధ్యమని చెప్పారు, కానీ నేను నిత్య జీవమును చేపడుతున్నాను, అనగా నాకు ఇవ్వబడిన వాగ్దానమును చేపడుతున్నాను. ఆల్దో నా ఎదుట ఉన్న పరిస్థితులన్నీ ప్రతికూలమైనప్పటికీ నేను వాటిని కాక దేవుడిచ్చిన వాగ్దానమును నేను చేపడుతున్నాను. అదే విశ్వాస సంబంధమైన పోరాటము. హల్లెలూయా, ఆర్ యు ఆల్ విత్ మీ? ప్రాసెస్ని చూసి నువ్వు భయపడితే, ప్రాసెస్ని చూసి ఏడిస్తే, ప్రాసెస్ని చూసి నువ్వు కంగారు పడితే, నీ విశ్వాసం బలహీనమైపోతుంది, విశ్వాసం పనిచేయటం ఆగిపోతుంది. అనవసరముగా ఆ పరిస్థితికి బాధ్యుడవైపోతావు, బందీవైపోతావు, బాధితుడు అయిపోతావు. అందుకనే ఈ ప్రతికూల పరిస్థితులన్నిటి మధ్యలో, అందుకని అన్నాడు, నీ ఎదుట నీవు నమ్ముచున్న దానికి వ్యతిరేకమైనవి వస్తాయి, నీవు నమ్ముచున్న దానికి వ్యతిరేకమైనవి జరుగుతాయి. ఆ టైంలో మీరు చేయాల్సింది ఏంటంటే, యు నీడ్ టు లే హోల్డ్ ఆన్ ద ప్రామిస్. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానమును గట్టిగా చేపట్టు. కమ్ ఆన్, హల్లెలూయా. అది నువ్వు ఎలాగ చేపట్టాలి? ఆ చేపట్టింది నువ్వు ఎలా పొందుకుంటావు? అదే 12వ వచనములో ఎలాగంటే, దాన్ని పొందుటకు, అందరు చెప్పండి, దాన్ని పొందుటకు. మరలా చెప్పాలి, దాన్ని పొందుటకు. దేన్ని పొందుటకు? మీకే తెలియాలి దేని కొరకు నమ్ముచున్నారు. దానిని పొందుటకు, నీవు నమ్ముచున్న దానిని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. హల్లెలూయా,
కమాన్ లౌడ్ హల్లెలూయా. మీరు ఆ ఒప్పుకోలన్న మాట అసలు ఎంత స్పష్టంగా ఎంత చక్కగా పరిశుద్ధాత్ముడు రాయించాడు పౌలుతో. ఒప్పుకోలు అనలా, మంచి ఒప్పుకోలు. గుడ్ కన్ఫెషన్. సంబడి షౌట్ గుడ్ కన్ఫెషన్. మంచి అంటే చెడ్డ ఒప్పుకోళ్ళు కూడా ఉంటాయి. ఇంకేముందిలే బాబు, అయిపోయింది, నా టైం అయిపోయింది, ఇంకెంత 4 రోజులు ఒప్పుకోలే. కానీ అది చెడ్డ ఒప్పుకోలు. కానీ మరణం ఎదుటికి వచ్చినప్పుడు నిలబడి నీవు నేను చావును సజీవుడిని యెహోవా క్రియలు చూచెదను, అది మంచి ఒప్పుకోలు. కమాన్ హల్లెలూయా, లౌడ్ హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా మీకు? సో విశ్వాస సంబంధమైన మంచి పోరాటం ఎలాగ పోరాడాలి? నెంబర్ 1, లే హోల్డ్. అందరూ చెప్దాం, లే హోల్డ్. గట్టిగా పట్టుకోవాలి. దేన్ని పట్టుకోవాలి? నీకు ఇవ్వబడిన వాగ్దానమును పట్టుకో. నీకు ఇవ్వబడిన ఎలా పట్టుకోవాలి? ఆ పట్టుకునేది ఎలా పొందుకుంటావు? నీ మంచి ఒప్పుకోలు ద్వారా పొందుకుంటావు. హల్లెలూయా, ఎ గుడ్ కన్ఫెషన్. సో పౌలు తిమోతికి ఇచ్చిన చాలా ప్రాముఖ్యమైన ఇన్స్ట్రక్షన్ ఇది. సో ఇంకొంచెం క్రిందకు వచ్చేద్దాం. ఇప్పుడు ఒకసారి మనము తిమోతికి రాసిన 2వ పత్రికకి వెళ్దాం. 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుదాం. సేమ్ ఎపిసోడ్ బట్ సెకండ్ ఎపిసోడ్. 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం నుండి, అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమయ్యున్నది. మంచి పోరాటము. చూసారా? నౌ లుక్ ఎట్ వాట్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ పాల్ టెల్లింగ్ టు తిమోతి. పౌలు చెప్తున్నాడు, నేను చాలా మంచి పోరాటం పోరాడాను. వావ్. నా నీ విశ్వాస జీవితం గురించి నువ్వు చెప్పాల్సిన సాక్ష్యం ఇదే. నేను మంచి పోరాటం పోరాడాను. ఒకవేళ పోరాడి చనిపోయినా నువ్వు మంచి పోరాటం పోరాడాలి. కమాన్ హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయో మీకు? మంచి పోరాటము పోరాడి తిని, ఆ తర్వాత అన్నాడు, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసం, ఐ హావ్ కెప్ట్ ద ఫెయిత్. నేను విశ్వాసమును కాపాడుకున్నాను. నా పౌలుకు కలిగిన శ్రమలు చాలా ఘోరం, పౌలుకి ఎదురైన పరిస్థితులు చాలా ఘోరం. వాటన్నిటి మధ్యలో పౌలు అంటున్నాడు, నేను మంచి పోరాటం పోరాడాను, నేను నా విశ్వాసమును కాపాడుకున్నాను. కమాన్ హల్లెలూయా. దిస్ షుడ్ బి ద టెస్టిమోనీ ఆఫ్ ఎవ్రీ బిలీవర్. ప్రతి విశ్వాసి యొక్క సాక్ష్యమై ఉండాలి. నౌ లిసన్, ఇప్పుడు నేను విశ్వాస పోరాటం గురించి మాట్లాడుతున్నాను, ద ఫైట్ ఆఫ్ ఫెయిత్. ఒకసారి మనకు అర్థమవటానికి రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయానికి రండి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. అబ్రహామును గూర్చిన సంఘటన. అబ్రహాము 100 ఏండ్ల వయసు గలవాడై ఉన్నప్పుడు అతనికి జరిగిన సంఘటన. అతడు ఏ విధముగా ఆ విశ్వాస పోరాటమును పోరాడాడు. 18వ వచనము, నీ సంతానం ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక. నౌ you need to note it, I mean underline this word, విశ్వాసమునందు బలహీనుడు కాదు. he was not weakened, he did not weaken in faith. విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడయుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భము మృతతుల్యమైనట్టు ఆలోచించను. నో హియర్ ఇస్ ద ఫైట్. వాగ్దానం ఉంది, నీ గర్భవాసమును పుట్టబోవారే నీ సంతతి అవుతారన్నాడు. నీ గర్భవాసమును పుట్టబోవారే నీకు వారసుడు అవుతాడన్నాడు. నీవు అనేక జన్మలకు తండ్రిగా చేయబడ్డావు అన్నాడు. వాగ్దానం ఉంది. కానీ పోరాటం ఎక్కడంటే తన శరీరం మృతతుల్యం అయిపోయింది, తన భార్య శరీరము మృతతుల్యం అయిపోయింది. కానీ విశ్వాసం నందు బలహీనుడు కాల. నౌ నెక్స్ట్ వర్స్ 20వ వచనం, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహించలేదు. ఈ సందేహమే చాలా భయంకరమైన సమస్య. ఈ సందేహం ఎప్పుడు కలుగుతుందంటే వెన్ దేర్ ఇస్ డిలే, డౌట్ కమ్స్. ఆలస్యం అవుతున్నప్పుడు సందేహం కలుగుతుంది. వినాలి, ఆలస్యము గురించి అసలు మనం దిగులు పడాల్సిన అవసరమే లేదండి. చాలాసార్లు మనం ఆలస్యం అనుకుంటాం, కానీ దేవుడు మీకు విషయం తెలుసా, గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ కాంపెన్సేషన్.
ఆయన ఆలస్యమైన దానికి సంపూర్ణమైన కాంపెన్సేషన్ ఆయన కలుగజేస్తాడు. హల్లెలూయా. అండ్ బై ద వే, నీవు అనుకున్నట్టు ఆలస్యం కాదు, నీకు రావాల్సిన సరైన సమయంలోనే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నేను ఇంకొక ఆలస్యానికి ఇంకొక కారణం ఏమై ఉంటుందంటే, నేను లాస్ట్ వీక్ మీతో చెప్పాను, చాలాసార్లు మనం అడుగుచున్న దానికి మనం సిద్ధపడి ఉండం. యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ వాట్ వీఆర్ ఆస్కింగ్ ఫర్. మనం దేని కొరకు అడుగుతున్నామో దానికి సిద్ధపడం. ఆ సిద్ధపాటు ఏం చేస్తుందంటే, మనం అడుగుచున్నది మన యొద్దకు రావడానికి అవకాశం ఉంటుంది. సో అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. కమ్ ఆన్, హల్లెలూయా. నేను ఈ పోర్షన్ ఎందుకు చదివించానంటే, ఏ విధముగా అబ్రహాముకు పోరాటం, అబ్రహాముకు వాగ్దానం ఉంది, నీవు అనేక జనములకు తండ్రివి అని వాగ్దానం ఇచ్చాడు. కానీ తన శరీరం మృతతుల్యమైంది, తన భార్య శార గర్భం మృతతుల్యమైంది, కానీ వాగ్దానం ఉంది. ఈ రెండిటి మధ్య పోరాటము. అబ్రహాం ఏం చేశాడంటే, వాగ్దానమును గట్టిగా పట్టుకున్నాడు. అవిశ్వాసం వలన వాగ్దానమును సందేహించలేదు. అతడు విశ్వాసమునందు బలహీనుడు కాలేదు, కానీ దేవునిని మహిమపరిచి విశ్వాసము వలన బలము పొందాడు. కమ్ ఆన్, హల్లెలూయా. ఎలావుడు, హల్లెలూయా. సో నెంబర్ 2, మొదటి విశ్వాస పోరాటం ఎలా పోరాడాలో చెప్పాను. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము. విశ్వాస పోరాటము అనగా, నేను చెప్పేస్తున్నాను, విశ్వాస పోరాటము అనగా భూ సంబంధమైన, నీ కనబడుచున్న భూ సంబంధమైన తాత్కాలిక పరిస్థితికి ఆధ్యాత్మిక వాస్తవానికి మధ్య జరిగే సంఘర్షణ. నీకు కనబడుచున్న భూ సంబంధమైన పరిస్థితికి ఆధ్యాత్మిక సత్యానికి మధ్య జరిగే సంఘర్షణ. నా మాట అర్థమైతే ఆమేన్ చెప్పాలి. The fight is between, it's a conflict between the earthly temporal circumstance and the spiritual reality. ఆత్మీయ సత్యం ఏంటంటే, డివైన్ హెల్త్ ఈజ్ ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. దైవిక స్వస్థత అనేది దేవుని చిత్తము. నీవు సంపూర్ణ ఆరోగ్యంలో ఉండుట దేవుని చిత్తము. నీవు సమృద్ధిలో బ్రతుకుట దేవుని చిత్తము. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగుట దేవుని చిత్తము. నీవు సంపన్న స్థితిలో జీవించుట దేవుని చిత్తము. నీవు క్షేమము కలిగి బ్రతుకుట దేవుని చిత్తము. భూమి మీద నీ దినములు సంపూర్తి చేయుట దేవుని చిత్తము. దీర్ఘాయువు కలిగి జీవించుట దేవుని చిత్తము. కమ్ ఆన్, హల్లెలూయా. ఇది దేవుని చిత్తము. ఇది దైవికమైన వాస్తవికత. ఇది వాక్య సత్యము. కమ్ ఆన్, హల్లెలూయా. ఎందుకని ఆయన అన్నాడు, నిన్ను గూర్చి ఉద్దేశించిన సంగతులు ఎరుగుదును, అవి రాబో కాలమందు నిరీక్షణ కలుగుటకు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ ఏవి కావన్నాడు, హానికరమైన ఉద్దేశములు కావు. సో ద స్పిరిచువల్ రియాలిటీ ఈజ్ యువర్ ప్రాస్పెరిటీ, ద స్పిరిచువల్ రియాలిటీ ఈజ్ యువర్ హోలీనెస్, ద స్పిరిచువల్ రియాలిటీ ఈజ్ యువర్ సౌండ్నెస్, ద స్పిరిచువల్ రియాలిటీ ఈజ్ యువర్ హోల్నెస్. నీ సంపూర్ణత, నీ యొక్క నీవు సమృద్ధిలో బ్రతకటం అనేది ఆత్మీయ సత్యము. అందుకే నేర్పించాడు శిష్యులకు ప్రార్థన. ఎలా నేర్పించాడు? పరలోకమందు నీ చిత్తం ఎలాగో భూమి మీదను అలాగో. పరలోకంలో రోగం లేదు, పరలోకంలో లేమి లేదు, పరలోకంలో దుఃఖం లేదు, పరలోకంలో ఆ విధముగా ఆ చిత్తము నీ జీవితంలో జరగాలని ప్రార్థన చేయమన్నాడు దేవుడు. హల్లెలూయా. సో ఇప్పుడు విశ్వాస పోరాటం మనకి ఏంటంటే, ఈ ఆత్మీయ సత్యమునకు నీ కనబడుతున్న భౌతిక పరిస్థితికి మధ్య పోరాటం. ఇట్ ఈస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద టెంపరల్ ఎర్త్లీ సర్కమ్స్టాన్స్ అండ్ ద స్పిరిచువల్ రియాలిటీ. అంటే పాస్టర్ గారు, చాలా సంవత్సరాలుగా నా జీవితంలో ఈ సమస్య ఉంది. హలో, లిసన్ టు మీ. అది చాలా కాలంగా నువ్వు అనుకున్నావు, కానీ వాక్యం అంటుంది అది తాత్కాలికమైనదే. హల్లెలూయా. అది శాశ్వతం ఉండేది కాదు. అరణ్యము తాత్కాలికమైనది. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న లేమి నువ్వు అది నమ్మాలి, అది నువ్వు విశ్వసించాలి. నువ్వు విశ్వసించకపోతే జీవితాంతం మోసుకొని వెళ్తావు. సో వాట్ ఈస్ ద ఫైట్ ఆఫ్ ఫెయిత్? విశ్వాస సంబంధమైన పోరాటం అనగా, నేను మరలా చెప్తున్నాను, ఇఫ్ యూర్ రైటింగ్ ఇట్ రైట్ ఇట్ డౌన్, బట్ ఇఫ్ యూర్ లిసనింగ్, మీరు చాలా జాగ్రత్తగా వినాలి, మర్చిపోకూడదు. విశ్వాస సంబంధమైన పోరాటం అంటే ఇట్స్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద ఎర్త్లీ టెంపరల్ సర్కమ్స్టాన్స్ అండ్ ద ఇటర్నల్ ఆర్ ద స్పిరిచువల్ రియాలిటీ. భూ సంబంధమైన తాత్కాలికమైన పరిస్థితికి ఆధ్యాత్మిక వాస్తవానికి మధ్య సంఘర్షణ విశ్వాస సంబంధమైన పోరాటము. అయితే ఈ పోరాటం ఎలా పోరాడాలి? నెంబర్ 1, మొదటిది ఎలా పోరాడాలి? లే హోల్డ్. అందరు చెప్పండి, లే హోల్డ్. నీ ఎదుట పరిస్థితి ప్రతికూలముగున్నా, యూ నీడ్ టు లే హోల్డ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. నీ ఎదుట ఉన్న అన్నీ కూడా నీకు వ్యతిరేకంగా ఉన్న, నేను చెప్తున్నాను, అన్నీ బాగుంటే ఎవడైనా నమ్ముతాడు. వింటున్నారా? అన్నీ బాగుంటే ఇంక విశ్వాసం దేనికి? హలో, వింటున్నారా? అన్నీ బాగుంటే దేవుడు దేనికి? అవసరం లేదు కదా.
నీ చేత సాధ్యం అవ్వగలిగితే దేవుడితో పని లేదు కదా. అవన్నీ నీ వలన జరగగలిగితే దేవునితో పని లేదు కదా. నీ జీవితంలో అసాధ్యమైన పరిస్థితి వచ్చిందంటే మీరు వెంటనే ఏం చేయాలంటే దేవునికి స్తోత్రం అని ఒక థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టుకోవాలా. కమాన్, హల్లెలూయా. ఎందుకని? నాకు అసాధ్యమైనది అంటే అది నిశ్చయముగా దేవునికి సాధ్యమై ఉంటుంది. నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, వెన్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఇట్ అఫీషియల్లీ బిలాంగ్స్ టు గాడ్. అది అసాధ్యం అన్నప్పుడు అది దేవుని చేతిలోనికి వెళ్ళిపోతుంది. కమాన్, హల్లెలూయా. సో నెంబర్ 1, హౌ టు ఫైట్ ద ఫైట్. లే హోల్డ్. నీవు గట్టిగా పట్టుకోవాలి. చెప్పాలి ఎలా పట్టుకోవాలి, ఇంకా చెప్పాలి ఎలా పట్టుకోవాలి. మీరు సరిగ్గా చెప్పలేదు. ఎలా పట్టుకోవాలి? గట్టిగా పట్టుకోవటం అంటే ఏంటి? నెంబర్ 2, గుడ్ కన్ఫెషన్. మంచి ఒప్పుకోవాలి. హౌ డు ఐ ఫైట్ ద ఫైట్ ఆఫ్ ఫెయిత్. నీ శరీరంలో నొప్పి కలుగుతున్న మంచి ఒప్పుకోలు నీ నోట రావాలి. నీ ఎదుట పరిస్థితి దుఃఖకరమైనదైనా మంచి ఒప్పుకోలు నీ నోట రావాలి. అందుకనే నాలుకనిచ్చాడు నీకు. నాలుక కేవలం రుచి చూడటానికి కాదండి, నాలుక కేవలం తినటానికి కాదు. లిజన్ టు మీ. అందుకనే దేవుడు నరుని చేసి ఆ నరుని ఎలా చేశాడు? మాట్లాడు ఆత్మగా చేశాడు. గాడ్ మేడ్ మ్యాన్ యాజ్ ఎ స్పీకింగ్ స్పిరిట్, నాట్ ఎ ఈటింగ్ స్పిరిట్. తినటానికి కాదు ఆయన నోరిచ్చింది. అఫ్ కోర్స్ మనం తినాలి, కానీ దానికి ఒక్కదానికే వాడితే కుదరదు. ఎందుకని? ఈ నాలుక ఎందుకు ఇచ్చాడంటే మాట్లాడుటకు ఇచ్చాడు. ఎందుకని? ఈ నాలుక ఈ ఓడకు, ఈ నావకు ఒక చుక్కానిలాగా ఇచ్చాడు. కమ్ ఆన్, హల్లెలూయా. Now this little tongue is like a rudder to the ship. అందుకని ఈ నాలుక ఎక్కడికి వెళ్తే నీ జీవితం అక్కడికి వెళ్ళిపోతుంది. ఈ నాలుక ఎటు తిరిగితే నీ జీవితం అటు తిరిగితే. ఇది సత్యం, ఇది వాక్య సత్యం. అందుకనే మంచి ఒప్పుకో. మరణమును ఎదుట ఉంది, ప్రతికూల పరిస్థితిని ఎదుట ఉంది, ఇంకసలు బ్రతికే అవకాశం నీకు కనపడట్లా. మంచి ఒప్పుకో. ఎందుకని? ఈ నాలుక ఆ మంచి ఒప్పుకోలు వైపు తిరిగినప్పుడు నీ జీవితం కూడా అటువైపు తిరగటం ఆరంభిస్తుంది. నా మాటలు అర్థమవుతున్నాయా? ఆర్ యు ఆల్ విత్ మీ? సో నెంబర్ 1, లే హోల్డ్. అందరు చెప్పండి, లే హోల్డ్. నెంబర్ 2, గుడ్ కన్ఫెషన్. చెప్పాలి అందరు, గుడ్ కన్ఫెషన్. మంచి ఒప్పుకో. అండ్ నెంబర్ 3, మూడవది ఎలాగా? విశ్వాస సంబంధం. పాస్టర్ గారు నాకు భయం వేస్తుంది, పాస్టర్ గారు నాకు సందేహం వస్తుంది. మీరు చాలా ఈజీగా చెప్పేస్తున్నారు, నేను ఈజీగా చెప్తున్నాను. ఎవరు చెప్పారు నీకు? నేను కూడా విశ్వాస సంబంధమైన పోరాటంలో నుండి వచ్చిన వ్యక్తిని, అనేకమైన విశ్వాస సంబంధమైన పోరాటములలో కూడా ఉన్న వ్యక్తిని ఇప్పుడు కూడా. చాలా దుఃఖము కలిగినప్పుడు, సందేహం కలిగినప్పుడు, నిరుత్సాహం కలిగినప్పుడు, కృంగుదల కలిగినప్పుడు, నెంబర్ 3, వి ఫాలో అబ్రహామ్స్ ప్రిన్సిపల్. అబ్రహాం ప్రిన్సిపల్ ఏంటి? శారమును చూశాడు. శారమును చూస్తే అస్సలు పిల్లలు పుట్టే అవకాశం లేదు. 99 సంవత్సరాల వయసు. ఏ కంపెనీ వాళ్ళు తీసుకోవట్లా, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవట్లా, రిజెక్షన్. ఎందుకని? ఇన్ని సంవత్సరాలు గ్యాప్ వచ్చేసింది. పెళ్లి సంబంధాలు వస్తుంది, పెళ్ళి అవ్వట్లా, నమ్ముతున్న కార్యాలు జరగట్లా, గ్రోత్ లేదు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. అబ్రహాం పరిస్థితి అదే. 25 సంవత్సరాలకు నమ్ముతున్నాను, వయసు పెరిగిపోతా ఉంది. శారమని చూశాడు. శారా గర్భం మృతతుల్యం అయిపోయింది. మృతతుల్యం, యాజ్ గుడ్ యాజ్ డెడ్. హర్ వూమ్ వాజ్ డెడ్. ఆమె గర్భం చచ్చిపోయిందండి, చచ్చిపోయిన గర్భం. అబ్రహాం చూసుకున్నాడు, మృతతుల్యం అయిపోయాడు. ఏం చేశాడు అతను? దేవుని మహిమపరిచాడు. అదేంటి? మనమేమో అద్భుతం జరిగితే మహింపరుస్తాం, మనమేమో ఉద్యోగం వస్తే మహింపరుస్తాం, మనమేమో పెళ్ళి అయితే మహింపరుస్తాం, మనమేమో పిల్లడు పుడితే మహింపరుస్తాం, మనమేమో కార్యాలు జరిగితే మహింపరుస్తాం. వాగ్దానమును పొందాడు, కానీ వాగ్దాన ఫలము పొందలేదు. వాగ్దానమును కనుటకు శక్తి లేదు. ఇద్దరు మృతతుల్యులు అయిపోయారు. పిల్లలు పుట్టే అవకాశం లేకపోతే దేవుని మహిమపరిచి. హలో, అందుకనే we are called believers. Hallelujah. Somebody shout hallelujah. నా మాట్లాడుతాము దేవుని మహిమ. ఏమో ఇప్పుడు అడగాలి, అబ్రహాం ఏమని మహిమపరచు? అబ్రహాం వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడిని మహిమపరిచాడు.
వాగ్దానము గొప్పదని మహిమపరిచాడు. వాగ్దానం చేసిన వాడు గొప్పవాడని మహిమపరిచాడు. ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ మై డెడ్ వూమ్, ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ మై వైఫ్స్ డెడ్ వూమ్. అయ్యా, నువ్వు వాగ్దానం ఇచ్చావు, వాగ్దానం నెరవేర్పు ఇంకా చూడాల. నేను నా భార్య గర్భము మృతమైపోయిందని నేను కంగారు పడట్లా, లేకపోతే నా శరీరం మృతతూలమైపోయిందని నేను కంగారు పడట్లేదు. కానీ నేను నిన్ను విడిచిపెట్టక వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని నిన్ను మహిమపరుస్తున్నాను. Come on, hallelujah. And how do you fight the fight of faith? You give a constant thanksgiving. A consistent thanksgiving. నీకు ఆ పరిస్థితి గుర్తొచ్చిన ప్రతిసారి నువ్వేం చేయాలంటే ప్రభువును స్తుతించాలి. ఆలస్యం అవుతున్న ప్రతిసారి నువ్వేం చేయాలంటే ప్రభువును స్తుతించాలి. ఎందుకని? నువ్వున్న పరిస్థితిని బట్టి కాదు, నీకు కలగబోతున్న ఫలమును బట్టి. నీవున్న పరిస్థితిని బట్టి కాదు, నీకు కలిగిన దేవునిని బట్టి. నీవున్న పరిస్థితిని బట్టి కాదు, కమాన్, నీకు చేసిన వాగ్దానమును బట్టి. హల్లెలూయా. ఎలావుడు హల్లెలూయా. అతడు దేవుని మహిమపరిచాడు. ఏమైంది అప్పుడు? దేవుని మహిమపరిచినప్పుడు విశ్వాసము వలన బలము పొందాడు. హీ రిసీవ్డ్ స్ట్రెంగ్త్ బై ఫెయిత్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఫైట్ ఆఫ్ ఫెయిత్. నేను విశ్వాస పోరాటం గురించి మాట్లాడుతున్నాను. ఎలాగ పోరాడాలో చెప్తున్నాను. విశ్వాస పోరాటం అంటే ఏంటో చెప్పాను. ఆ విశ్వాస పోరాటమును ఎలాగ చేయాలో మీతో మాట్లాడుతూ ఉన్నాను. చాలా 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 ప్రాముఖ్యం. 2 రకాల విశ్వాసాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే నిజమైన విశ్వాసం, రెండోది నకిలీ విశ్వాసం. ఫేక్ ఫెయిత్ అండ్ రియల్ ఫెయిత్. యూనో, ఫేక్ ఫెయిత్ ఏంటో తెలుసా? రియల్ ఫెయిత్ ఏంటంటే ద బైబిల్ ఫెయిత్. నిజమైన విశ్వాసం ఏంటంటే వాక్య సంబంధమైన విశ్వాసం. నిజమైన విశ్వాసం ఏంటంటే నీ హృదయం నుంచి కలిగే విశ్వాసం. యూనో వాట్ ఈస్ ఫేక్ ఫెయిత్? నకిలీ విశ్వాసం అంటే ఏంటో తెలుసా? ఇట్స్ ఎ సెన్స్ నాలెడ్జ్ ఫెయిత్. నీ ఇంద్రియ జ్ఞానం మీద ఆధారపడే విశ్వాసం. ఈ విశ్వాసం ఏంటంటే నేను చూస్తే కానీ నమ్మను, ఆ విశ్వాసం ఇది. నేను పట్టుకుంటే కానీ నమ్మను, ఇది నకిలీ విశ్వాసం. లిసన్ టు మీ. నేను ప్రభా నువ్వు నాకు చేస్తే నేను నమ్ముతా. సో నో, దట్స్ నాట్ ఫెయిత్. లిసన్ టు మీ, దట్స్ నాట్ ఫెయిత్, దట్స్ ఎ సెన్స్. బైబిల్ ఫెయిత్ కాదు, అది సెన్స్ నాలెడ్జ్ ఫెయిత్. నీ జ్ఞానం ఆధారం చేసుకుని, నీ సెన్సెస్ని ఆధారం చేసుకున్న విశ్వాసం అది. నో 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 వాక్యము దాన్ని అంగీకరించదు. వింటున్నట్లయితే ఆమె చెప్పండి. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. మీరందరూ నాతోనే ఉంటే ఆమె చెప్పండి. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. నేను చదువుతాను కొన్ని వచనాలు బాగా గమనించండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించు నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. మీరు ఆ వచనాన్ని బాగా గమనించండి. మీరు గమనించాల్సిన 2 మాటలు. మొదటి మాట ఏంటంటే శరీరమును అనుసరించి నడుచువారు, రెండవది ఆత్మను అనుసరించి నడుచువారు. మీకు కనపడితే ఆమె చెప్పండి. మొదటి లైన్లోనే ఉంది కదా, ఆ ఒక్క మాట అందరం కలిసి చూద్దామా? 1 2 3 గో. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మన యందు. మరలా చూద్దాం అందరం, ఆ ఒక్క లైన్ అందరం కలిసి చూద్దాం. 1 2 3 గో. రైట్, గో. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మన. శరీరమును అనుసరింపక, శరీరము అంటే అక్కడ అర్థం ఏంటంటే సెన్స్, యువర్ సెన్సెస్, యువర్ ఫ్లెష్లీ సెన్సెస్. అనగా నీ ఇంద్రియములను బట్టి, నీ కలిగే ఫీలింగ్స్ను బట్టి శరీరమును అనుసరించి నడవకూడదు విశ్వాసులు అనేది వాక్య సత్యము. హల్లెలూయా. అయితే ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు. ఆత్మను అనుసరించి అనగా వాక్యమును అనుసరించి నడుచుకొను మన యందు. కమ్ ఆన్, హల్లెలూయా. నా మాట వింటున్నట్లేదా? ఆమేన్ చెప్పండి. ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చాడంట ఆయన. నీతి విధి, ద రైచియస్నెస్ ఆఫ్ ద లా హ్యాస్ బీన్ ఫుల్ఫిల్డ్ ఇన్ ద పీపుల్ హూ వాక్డ్ అకార్డింగ్ టు ద స్పిరిట్. నా మాట వింటున్నట్లయితే అర్థమవుతుంది. ఆమేన్ చెప్పండి. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి ఏంటా? నీతి విధి ఏంటా? న్యాయ పద్ధతి. నీవు స్వస్థపరచబడుట ఆయన నీతి విధి. కమ్ ఆన్, హల్లెలూయా.
ఎందుకని? ఆయన ప్రూవ్ చేశాడు. ఏమని ప్రూవ్ చేశాడు? ఆయన పొందిన దెబ్బల వలన మనకేం కలుగుచున్నది అన్నాడు. సో అది ప్రూవ్ చేశాడు. అది ప్రూవ్ చేయటానికే మీరు వచ్చినాన్ని బాగా గమనించాలి. మీరు వాక్యాన్ని బాగా గమనించండి. నెరవేర్చవలనని ఏం చేశాడు? పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని ఏం చేశాడు? పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమునందు ఏమి చేశాడు? పాపమును ఒక శిక్ష, అంటే ఆయన చచ్చిపోయాడు. సిలువలోకి వెళ్తూ ప్రూవ్ చేశాడు. ఏమని? నీకు స్వస్థత గ్యారంటీ, నీకు ప్రాస్పెరిటీ గ్యారంటీ, నీకు పరిశుద్ధత గ్యారంటీ, అంధకార శక్తుల మీద విజయం గ్యారంటీ. దానిని ప్రూవ్ చేయటానికి, ఆ నీతి విధిని నెరవేర్చడానికి ఆయన కలువరి సిలువలో మరణించాడు. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. యేసు మరణించాడు. ఎంతమంది నమ్ముతున్నారు? రైట్. కొంతమంది నమ్ముతున్నారు పరలోక రాజ్యం మీదే. అయితే నౌ లిసన్ టు మీ. అయితే ఆయన ప్రూవ్ చేశాడు సిలువలోకి వెళ్ళి. ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ వాస్ ప్రూవ్డ్ ఆన్ ద క్రాస్. అయితే ఎవరి పట్ల నెరవేర్చడానికి? శరీరం అనుసరించి నడుచుకుని వారి పట్ల కాదు, ఆత్మను అనుసరించి ఆత్మను అనుసరించి అంటే నా రిపోర్ట్స్ బాగాలేదు పాస్టర్ గారు, నా ఆరోగ్యం బాగాలేదు పాస్టర్ గారు, కానీ ఐ కెన్ సెన్స్ దట్, ఐ కెన్ ఫీల్ దట్. నో, నేను దాని ప్రకారం కాదు. నా రిపోర్ట్స్ బాగోపోయినా, నా ఎదుట ఉన్న పరిస్థితులు బాగోపోయినా, నా ఒపీనియన్స్ బాగోపోయినా, నా చుట్టూ నా బిజినెస్ పరిస్థితులు కొంచెం అటు ఇటుగా ఉన్నా, నేను ఆత్మను అనుసరించి నడుచుకున్న వ్యక్తిని అయి ఉన్నాను. Come on, give some praise in this place. Hallelujah. I walk according to the Spirit and not according to the flesh. సో వాక్యమును అనుసరించి నడుచుకును నా పక్షముగా నీ పక్షముగా ఆయన నీతి నెరవేర్చబడుతూ ఉన్నది. వర్స్ 4, 4వ వచనం చూడండి. 4వ వచనము ఏమనుంది? శరీరానుసారులు అనగా ద వన్ హూ వాక్ అకార్డింగ్ టు దేర్ సెన్సెస్. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచుతారు. అంటే దే కీప్ మైండ్, అరే ఏంటి, అమ్మో ఇది ఎట్లాగుంది, అమ్మ ఇది ఎట్లాగుంది, అమ్మ అది ఎట్లాగుంది. దే ఆల్వేస్ టాక్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ దెమ్. అందుకే చెప్తున్నా, గుడ్ కన్ఫెషన్, మంచి ఒప్పుకోలు చాలా ప్రాముఖ్యం. సాతాను ఏమి చేస్తాడంటే వాడిని నోటి మాటను మార్చడానికి ప్రయత్నిస్తాడు. వాడికి అదే మార్గం. నీతో చెప్పించడానికి ప్రయత్నిస్తాడు. నాకు బాగలేదు అని నీతో చెప్పించడానికి ప్రయత్నిస్తాడు. నేను చచ్చిపోతున్నాను అని నీతో చెప్పించడానికి ప్రయత్నిస్తాడు. అందుకే నా రోజున యేసు ప్రభు వారు శిష్యులతో కలిసి దోణిలో ప్రయాణం చేస్తూ ఉంటే, ఆయన దోణి అమరమ్మను నిద్రపోతూ ఉంటే వెంటనే సముద్రం పొంగింది, నీళ్లు దోణిలోనికి వచ్చేస్తున్నాయి. వెంటనే వారు గట్టిగా అరిచారు. ఆయన మాత్రం నిద్ర లేగలేదు, పడుకొనే ఉన్నాడు. మీకు తెలిసిన వాక్యం చూపించట్లేదు, తెలిసి ఎంతమందికి తెలుస్తామని చెప్పండి. వెంటనే శిష్యులు అన్నారు, బోధకుడా మేము నశించిపోతున్నాం అన్నాడు. నీకు చింత లేదా అంటే కూడా లెగలేదు ఆయన. నీకు చింత లేదా, మేము మీరు అక్కడ వచ్చిన చూస్తే నశించిపోతున్నాం అన్న వెంటనే వారు అంటాం, ఆయన లేవటం ఒకేసారి జరిగింది. కమ్ ఆన్ హల్లెలూయా. లేచి ఏమన్నాడు ఆయన? ఊరుకుండమన్నాడు. చాలాసార్లు మన సముద్రాన్ని ఊరుకోమన్నాం అనుకుంటాం, ముందు వీళ్ళని ఊరుకోమన్నాడు ఆయన. అక్కడ గ్రీక్ భాషలో ఒక సౌండ్ ఉంది, అంతే, అంతే, బీ స్టిల్. సో నశించిపోతున్నాడు కానీ లేచి అన్నాడు. ఆయన ఉష్కి వెంటనే సముద్రమే ఆగింది, కానీ వీళ్ళు ఆగలా. ఆయన లేచాడు కానీ సముద్రం ఆగిపోయింది, అలా ఆగిపోయింది, కానీ వీళ్ళు ఆగలే. నశించిపోతున్నాం. ఎందుకని వెంటనే లేచాడంటే, ఇప్పటిదాకా సముద్రం పొంగుతూ ఉంది, ఇప్పటిదాకా అలలు వస్తూ ఉంది, ఇప్పటిదాకా దోణ ప్రమాదంలో ఉంది, మీరు నశించిపోతున్నాను. ఎప్పుడైతే ఇఫ్ యూ స్పీక్ కాంట్రరీ, అరే అసలు ఆయనే ఉన్నాడు కదా పక్కన, ఎల్లమన్నా ఆయన ఉన్నాడు కదా, ఆయన తీసుకెళ్తున్నాడు కదా, ఏమైంది? సాతాను అదే చేస్తాడు, నీతో చెప్పించడానికి ప్రయత్నిస్తాడు. ఒక్కసారి నశించిపోతున్నావు అని నువ్వు చెప్తే దోణిలో ఉన్న అలా హృదయంలోకి వస్తుంది. ఇప్పుడు అది దోణి మునిగిపోవటం పక్కన పెట్టి దోణి బయటకు వస్తుంది, నువ్వు మునిగిపోతావు. సాతాను ప్రయత్నం అదే. అందుకని యోబు తన నోటితో పాపం చేయలేదని వాక్యంలో రాయబడింది. భార్య ప్రేరేపించింది, మనుషులు ప్రేరేపించారు, అందరూ ప్రేరేపించారు, పరిస్థితులు ప్రేరేపించిన చిల్ల పెంకు తీసుకొని తన శరీరమును గోకుతున్నాడు. శరీరం అంతా పుండ్లు వచ్చినప్పటికీ వాక్యంలో రాయబడింది, యోబు నన్ను గూర్చి యుక్తమైనది పలికెను అన్నమాట. అండ్ జోబ్ స్పోక్ గుడ్ ఆఫ్ మీ. అందుకని రెట్టింపునిచ్చాడు. హల్లెలూయా. దేశంలో ఉన్నతమైన వ్యక్తిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ఐ యామ్ టెల్లింగ్ ద ఫైట్ ఆఫ్ ఫెయిత్. విశ్వాస సంబంధమైన పోరాటం, అది మంచి పోరాటము. నీదే విజయము, నీవే గెలుస్తావు. కొన్ని రోజులే నువ్వు శ్రమ పొందిన తర్వాత స్వర్ణము వలె మార్చబడతావు. నీవు
నువ్వు సంపూర్ణంగా చేయబడతావు. కమాన్ హల్లెలూయా. ఈ పోరాటం అంతా నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ ఒప్పుకోలు కాపాడుకో, నీ స్తుతిని కాపాడుకో, నువ్వు దేన్ని గట్టిగా పట్టుకున్నావో దాన్ని గమనించుకో. లే హోల్డ్ టు ద ప్రామిస్, వాగ్దానమును గట్టిగా పట్టుకో, మంచి ఒప్పుకో, దేవుని మహింపరుస్తూ ఉండు. నీవే విజయమును చూసి బయటికి వచ్చేస్తావు. హల్లెలూయా. కమాన్ ఎలౌడ్ హల్లెలూయా. శరీరానుసారులు శరీర విషయం మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు వాక్యానుసారులు వాక్య విషయం మీద మనసు ఉంచుతారు. శరీరానుసారమైన మనసు మరణం. హలో, వింటున్నారా? మీరు వింటే ఆమె చెప్పేవాళ్ళు. శరీరానుసారమైన మనసు ఏంటి అంటే, పాస్టర్ గారు ఉన్న సిమ్టమ్సేగా మరి ఈ మరణం వాక్యంలో ఉంది. ఇఫ్ యూ కీప్ యువర్ మైండ్ ఆన్ యువర్ సిమ్టమ్స్ అండ్ యువర్ సెన్సెస్, ఐఎమ్ టెల్లింగ్ అది మరణం. శరీరానుసారమైన మనసు మరణం. కానీ ఆ పరిస్థితులు, మరణకరమైన పరిస్థితి ఉన్నా, కఠినమైన పరిస్థితి ఉన్నా, ఇఫ్ ఐ కెన్ లే హోల్డ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, నేను ఆత్మ విషయముల మీద మనసు ఉంచి, వాక్యము మీద మనసు ఉంచి, వాక్యమును గట్టిగా పట్టుకుంటే ఆత్మానుసారమైన మనసు, కమాన్ వర్స్ 6, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. కమాన్ లౌడ్ హల్లెలూయా. యువర్ మైండ్ దట్ ఈస్ ఆఫ్ ద స్పిరిట్ అంటే దట్ ఈస్ ఆఫ్ ద వర్డ్. వాక్యానుసారమైన మనసు జీవం, నీలోనికి జీవం వస్తుంది. కమాన్ హల్లెలూయా. ఎలౌడ్ హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. జీవము, సమాధానం. డోంట్ వరీ అబౌట్ ద ప్రాసెస్. లుక్ ఎట్ ద ఎండ్ రిజల్ట్. కఠినమైన పరిస్థితుల్లోంచి నువ్వు వెళ్తున్నప్పటికీ గమనించి విజయం నీదే. ఎందుకని? నీ ఒప్పుకోలు, అది నీ ఒప్పుకోలు. కమాన్ హల్లెలూయా. కమాన్ లౌడ్ హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. సో వాట్ ఈస్ ద ఫైట్ ఆఫ్ ఫెయిత్? విశ్వాస పోరాటం అనగా ఏంటి? నీకు కనబడుచున్న భూ సంబంధమైన తాత్కాలిక పరిస్థితికి ఆత్మీయ సత్యమునకు మధ్య సంఘర్షణ. ఇట్ ఈస్ అ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ the earthly temporal circumstance and the spiritual reality. How do you fight the fight of faith? ఎట్లాగా విశ్వాస సంబంధమైన పోరాటం పోరాడతావు? నెంబర్ 1 చెప్పాలి, లే హోల్డ్. అందరు గట్టిగా చెప్పాలి, లే హోల్డ్, గట్టిగా పట్టుకోవాలి. అండ్ నెంబర్ 2 గుడ్ కన్ఫెషన్ చెప్పాలి. ఏంటిది? మంచి ఒప్పుకోవాలి. అండ్ నెంబర్ 3 గ్లోరిఫై గాడ్, దేవునిని మహిమపరచు. ఎ కన్సిస్టెంట్ లైఫ్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. నువ్వు కృతజ్ఞతను చెల్లిస్తూనే ఉండాలి. కమాన్ లౌడ్ హల్లెలూయా. నువ్వు కృతజ్ఞత చెల్లిస్తూనే ఉండాలి. అండ్ నెంబర్ 4 4వది, కీప్ రెన్యూవింగ్ యువర్ మైండ్ విత్ ద వర్డ్. వాక్యము చేత నీ మనస్సును నూతనపరచుకొనుచూ ఉండు. అమ్మ, ఈ మాట మర్చిపోవద్దు. వాక్యము చేత మనస్సును నూతనపరచుకో. రెన్యూ. వింటున్నారా? ఈ రెన్యూ అన్న మాట రెనోవేట్ అన్న మాట నుంచి రాయబడింది. రెన్యూవల్ వర్డ్ కమ్స్ ఫ్రమ్ ద వర్డ్ రెనోవేషన్. మీకు రెనోవేషన్ ఐడియా ఉందా? మీరు ఏదైనా ఒక ప్లేస్ తీసుకున్నారంటే మీరేం చేస్తారంటే, మొన్నే ఒక ప్లేస్ తీసుకున్నాం పాస్టర్ గారు, దాన్ని ఏం చేస్తున్నాము? రెనోవేట్ చేస్తున్నాం. సో 1 నెల రోజులు, ఒక 2 నెలల టైం. ఆ 2 నెలల తర్వాత మీరు దాన్ని చూస్తే 2 నెలల ముందు ఉన్నట్టుగా ఉండదు అది. ఎందుకని? దాన్ని ఏం చేశారు? రెనోవేట్ చేశారు. అంటే ఏం చేశారు? బిల్డింగ్ అలాగే ఉంది, లోపల ఇంటీరియర్స్ అన్ని మార్చేశారు. వింటున్నారా? లోపల పెయింటింగ్ మార్చేశారు, లోపల కలర్స్ మార్చారు, థీమ్ మార్చారు, లైట్స్ మార్చేశారు. అంత అసలు ఏంటి 2 నెలల క్రితం వచ్చి చూస్తే ఇలా లేదు కదా. ఏం చేశారు? రెనోవేట్ చేశారు. అయితే మనం ఏం చేయాలంటే మన మనస్సును అలాగ రెనోవేట్ చేయాలి. కమాన్ హల్లెలూయా. ఏమి రెనోవేట్ చేయాలి? మనం బయట చేస్తాం రెనోవేట్, ఇదేం అవ్వదు. హలో అన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం, రోమన్స్ 12:1 ఏమనుంది? రోమీయులకు రాసిన పత్రిక 12:1 మనందరం తెలిసిన వచనం అనుకున్నాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగట వల్ల. చెప్పాలి, ఏమన్నాడు? మీ మనస్సు మారి. అందరు చెప్పండి అన్నమాట. మీ మనస్సు మారి నూతన మొగట వలన
రూపాంతరము పొందుడి. మరలా చెప్దాం, మీ మనస్సు మారి నూతన మగుట వలన. రూపాంతరం అంటే ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరము అంతరంగము నుంచి కలుగు మార్పు. నువ్వు కంప్లీట్గా రూపాంతరం, ట్రాన్స్ఫర్మేషన్, మెటామార్ఫోసిస్ అన్నమాట. ఒక గొంగలు పురుగు చీతాకోక చిలుకగా మారటం, అదే మెటామార్ఫోసిస్. రూపాంతరం కంప్లీట్గా. పేదరికంలో ఉన్న నీవు ఒక సంపన్నుడిగా రూపాంతరం చెందటం. పాపముల చేత నీవు, సోదరుల చేత, బలహీనతల చేత కృంగిపోతున్న నీవు ఇప్పుడు పరిశుద్ధునిగా మార్చబడటం. కమ్ ఆన్, హల్లెలూయా. నువ్వు ఒక పూట భోజనం కొరకు ప్రయాసపడిన నీవు ఇప్పుడు కొన్ని వందల మందిని పోషించే రూపాంతరము చెందటం. హల్లెలూయా. ఈ రూపాంతరం ఎక్కడి నుంచి కలిగిద్దంటే నీ మనస్సు మారి, బైబిల్లో మాట, నీ మనస్సు మారి నూతనమైతే, అంటే రెనోవేట్ అయితే. బయటంతా ఇట్లాగే ఉంటావు, లోపల రెనోవేషన్ జరగాలి, ఇంటీరియర్ మారాలి. ఏంటి ఇంటీరియర్? ప్రతి చిన్నదానికి పెద్దదానికి ఏడ్చి ఆ ఇంటీరియర్ మారాలి. కమాన్, హల్లెలూయా. వాళ్ళు ఇట్లాగన్నారు, వీళ్ళు ఇట్లాగన్నారని ఏడ్చే ఒకటి ఉంటుంది కదా, అది మారాలి. ఏవి రమ్యమైనవో, ఏవి యోగ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, ఏవి మాన్యమైనవో, ఏదైనా మెప్పైనను యోగ్యతైన ఉన్న వాటి యందు ధ్యానం ఉంచుకొనుడి. ఫిలిప్పి 2:13 రాయబడినమాట, 4:1 రాయబడినమాట. ఫిలిప్పి పత్రిక అంతివే. ఏవి రమ్యమైనవి, ఏవి ఖ్యాతి కలిగినవి, ఏదైనా మెప్పైన చదువుతారన్నమాట. రోమిలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఎన్నో వచనమా? 2వ వచనమా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక, మీరందరూ నాతోనే ఉన్నారా? మీకు ఆ వచనాలన్నీ బాగా తెలుసని నేను అనుకుంటా ఉన్నాను. 4:8 అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనమేనా? చదవమ్మా. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటి మీద ధ్యానముంచుకొనుడి. హల్లెలూయా. వాళ్ళు నన్ను ఇట్టగా అన్నారు, పాస్టర్ గారు నన్ను ఇట్టగా అన్నారు, నన్ను అంటారా ఇంత మాట? అది సత్యమైనదా? నేను అసలు అట్ట అంటోన్నా కాదు కదా. మరెందుకు? ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, కమాన్ చెప్పాలి. ఏవి పవిత్రమైనవో, ఇంకా ఏవి రమ్యమైనవో, కమాన్, హల్లెలూయా. ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానం ఉంచుకో, పనికి మాలిన వాటి మీద కాదు. కమాన్, హల్లెలూయా. ఎందుకని? పైన వచ్చిన వాళ్ళు, ఏ యోగ్యతైనను మెప్పైనను, వాటికి యోగ్యత ఉందా? అసలు వాళ్ళు అనే మాటల గురించి ఆలోచించే యోగ్యత ఉందా వారికి కానీ, వాళ్ళ మాటలకు కానీ? లేదు కదా. ఈ ఇంటీరియర్ మారాలా. ఈ బయట ఏం తర్వాత మారుద్దాం. ఆయన కలిసినప్పుడు బయట మారిద్ది, ఎక్స్టీరియర్ మారిపోద్ది. మహిమ దేహాలు ధరించుకుంటాం. So I'm not against all those things that you do to your face, and I'm nothing against it. But what I'm trying to say, నీ మనస్సు మారి నూతనమవుట. రెన్యూవల్ ఆఫ్ యువర్ మైండ్, రెనోవేషన్ అన్న మాటకి నేను చెప్పే డెఫినేషన్ అంటే రీప్లేసింగ్. నువ్వు రీప్లేస్ చేస్తుంది ఏంటంటే, ఇంతకు ముందున్న వాటికి బదులుగా మరొకటి పెడుతున్నావు. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్, హల్లెలూయా. రెనోవేట్ చేసాం. ఏం రెనోవేట్ చేసాం అంటే, ఇంతకు ముందు పాస్టర్ గారు ఇక్కడ ఇది ఉండేది, ఇప్పుడు తీసి ఇది పెట్టా, క్రొత్తది పెట్టావు, రెనోవేట్ చేసావు. దాన్నే రెనోవేషన్ అన్నాం, దాన్నే రెన్యూవల్ అంటున్నాం. ఇప్పుడు వాక్యము చేత నీ మనస్సు మారి నూతన మగుట వరల అంటే, నీ మనస్సును ఎలా నూతన పరుచుకుంటావు అంటే, యు ఎక్స్చేంజ్ యువర్ థాట్స్ విత్ ద థాట్స్ ఆఫ్ గాడ్. దేవుని ఆలోచనతో నీ ఆలోచనను రీప్లేస్ చేయటం ఆరంభించు. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్, హల్లెలూయా. మీ హల్లెలూయా బాలేదు. కమ్ ఆన్, హల్లెలూయా. వి ఎక్స్చేంజ్ అవర్ థాట్స్ ఫర్ హిస్ థాట్స్. ఆయన ఆలోచన, నీ ఆలోచన రీప్లేస్, దట్స్ రెనోవేషన్. నీ పరిస్థితిని గురించి నీ ఆలోచన, నీ కుటుంబం గురించి నీ ఆలోచన, నీ భవిష్యత్తుని గురించి నీ ఆలోచన, నీ ఆర్థిక పరిస్థితిని గురించి నీ ఆలోచన. నీకు ఒక ఆలోచన ఉంది, కానీ నీ గురించి ఆయనకు ఒక ఆలోచన ఉంది. ఆలోచన ఎక్కడుంది? ఆయన వాక్యంలో ఉంది. ఎక్స్చేంజ్ యువర్ థాట్స్ విత్ హిస్ థాట్స్. నీ ఆలోచనను ఆయన ఆలోచనతో మార్చుకో. నీ ఆలోచనకు బదులుగా ఆయన ఆలోచన పెట్టుకో. కమ్ ఆన్, హల్లెలూయా. లౌడ్, హల్లెలూయా. అండ్ దట్ బికమ్స్ యువర్ మోటివేషన్ టు గో ఫార్వర్డ్ ఇన్ ద ఫైట్ ఆఫ్ ఫెయిత్. విశ్వాస పోరాటంలో ముందుకెళ్ళటానికి అదే నీకు ప్రోత్సాహం ఇస్తుంది. సో నెంబర్ 4, కాన్స్టెంట్లీ రెన్యూ యువర్ మైండ్ విత్ ద వర్డ్. వాక్యముతో నీ మనస్సును నూతన పరుచుకుంటూనే ఉండు. కీప్ రెన్యూవింగ్ యువర్ మైండ్ విత్ ద వర్డ్. వాక్యము చేత నూతన పరుచుకో. ఆ పరిస్థితి అట్లా ఉన్నా, స్పీక్ ద వర్డ్. వాక్యమును నీ మనసులో పెట్టుకో, వాక్యమందు ధ్యానం ఉంచు.
వాక్యమును నీ హృదయములో దాచిపెట్టుకో. కమాన్, హల్లెలూయా. మీ హల్లెలూయా బాగాలేదు? ఏ బేబే అస్సలు బాగాలేదు. కమాన్. అండ్ నెంబర్ 5, ఐదవది, ద ఫైనల్ వన్, మెడిటేట్ ద వర్డ్ టు ఇంక్రీజ్ ఇట్స్ ఇంపాక్ట్ అపాన్ యువర్ లైఫ్. వాక్యం యొక్క ప్రభావము నీ మీద పెరగాలంటే వాక్యమును ధ్యానించు. మెడిటేట్ అపాన్ ద వర్డ్ టు ఇంక్రీజ్ ద ఇంపాక్ట్. ఆ వాక్య ప్రభావం. నేను చెప్తున్నానమ్మా, వింటున్నారా? మీలో చాలామంది అంటాం నాకు ఇష్టం లేదు, కొంతమంది అంటాం కూడా నాకు ఇష్టం లేదు. బైబిల్లో ఈ 66 గ్రంథాల్లో ఒక పుస్తకం కూడా పూర్తిగా చదవని వారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? చేతులు ఎత్తద్దు. ఉన్నా ఎత్తరు. నో, ఐ డోంట్ వాంట్ టు ఎంబారస్ యూ. ఇట్స్ నాట్ మై పాయింట్ టు ఎంబారస్ యూ. ఆరాధన అయిపోయే టైం ఇది. విత్ ఆల్ హ్యూమిలిటీ ఐ రిక్వెస్ట్, వినయంతో మీ అందరిని మనవి చేసుకున్నది ఏంటంటే, ఇంతవరకు అలా ఉంటే స్టార్ట్ రీడింగ్ ద వర్డ్ నౌ ఫ్రెష్. వాక్యం చదవటం. మనకు నచ్చిన వచనాలు, నచ్చిన స్క్రిప్చర్ పోర్షన్స్ చదువుతాం చాలామంది. కీర్తన 23:1, 91:1, 121, ఇంకా 118, యెహోవా హస్తము, యెహోవా దక్షిణ హస్తం మహోన్నతమైన కొన్ని వచనాలు, కొన్ని కీర్తనలు ఉంటాయి, ఫేవరెట్ కీర్తనలు. 78 చదవరు. 78 కీర్తన ఎన్ని వచనాలు తెలుసా? 119 కీర్తన ఎన్ని వచనాలు ఉన్నాయి? చదవమాయి. అది చిన్న వచనాలు. లేదంటే కృత నిబంధనలో కొన్ని స్క్రిప్చర్ పోర్షన్స్, ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయం 1, ఎందుకంటే 13వ వచనంలో ఆయన తన ఐశ్వర్యం చెప్పి మన ప్రతి అవసరం తీరుస్తా అన్నాడు. స్క్రిప్చర్ నో, ప్లీజ్ స్టడీ ద వర్డ్. వాక్య క్రమశిక్షణ పెంచుకోండి. వాక్యమును ధ్యానించడం ఆరంభించండి. ఇంతవరకు చేయకపోతే, ఇది జూన్ నెల 22వ తేదీ, నెక్స్ట్ 6 monthsలో మీరు బైబిల్ పూర్తి చేయొచ్చు. డిసెంబర్ లోపు 3 months మీరు జాగ్రత్తగా రోజుకు 10 అధ్యాయాలు చదివితే బైబిల్ పూర్తి అయిపోద్ది. రోజుకు 10 అధ్యాయాలు చదివితే బైబిల్ పూర్తి అయిపోద్ది. 90 రోజుల్లో పూర్తి అయిపోద్ది. రోజుకు 10 అధ్యాయాలు చదివితే 90 రోజుల్లో బైబిల్ పూర్తి అయిపోద్ది. మీ అందరి నుంచి నేను కోరే ఒకటి ఏంటంటే, ఈ 2025 లోపు మీలో ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా, ఎక్కువసార్లు బైబిల్ పూర్తి చేసిన వాళ్ళు ఉంటే దేవునికి మహిమ కలుగును గాక. చేయని వారి గురించి మాట్లాడుతున్నాను. కనీసం ఈ సంవత్సరం మీరు బైబిల్ పూర్తి చేయాలని నేను కోరుతూ ఉన్నాను. అసలు కొంతమంది పట్టుకొని పుస్తకం ఏంటంటే ప్రకటన గ్రంథం చదవాలంటే భయం. మొన్న ఒక ఆయన అంటున్నాడు, మనం వెళ్ళిపోయిన తర్వాత జరిగే సంఘటనలు మనకెందుకు సార్ అన్నాడు. పిచ్చోళ్ళగా ఉన్నాం. నీకు తెలియకపోతే, ఆ విషయాలు తెలియకపోతే ఇప్పుడు జరుగుతున్నవన్నీ అయ్యా అనుకుంటావు. ఆ ప్రాఫిటిక్ టైం టేబుల్ అర్థం కాదు. ఏదో ఇరాన్ ఇస్రాయల్ కొట్టుకుంటున్నారు సరదాగా కొంటున్నారు. అది ఇట్స్ అ ప్రాఫిటిక్ టైం టేబుల్. ఇట్స్ అ ప్రాఫిటిక్ థింగ్ దట్స్ హ్యాపెనింగ్. అర్థం కావట్లేదు. దేవుని యొక్క క్లాక్ చాలా స్పీడ్గా కదులుతూ ఉంది. వీఆర్ వెరీ నియర్ టు ద ర్యాప్చర్. వింటున్నారా? నా మాటలు వింటున్నారా? కమాన్, హల్లెలూయా. మీ చేతిలో వాక్యం ఉంటే భూమంతా కూడా మీ కాళ్ళ దగ్గర ఉన్నట్టే. మీ చేతిలో వాక్యం ఉంటే అబ్బా ఇంకేం అవసరంలా. ఎవ్రీథింగ్ వాక్యం లేకుండా ఏది కలగలేదు. సమస్తం వాక్యం మూలంగా కలిగింది. నీ ధైర్యం ఇదే, నేను నిలబెట్టేది ఇదే, నీకు బలమునిచ్చేది ఇదే, వాక్యమే. సో నెంబర్ 5, మెడిటేట్ ద వర్డ్ టు ఇంక్రీజ్ ఇట్స్ ఇంపాక్ట్ ఓవర్ యువర్ లైఫ్. వాక్యమును ధ్యానించు. దాని ప్రభావము నీ మీదకి బలముగా ఉండినట్లు. నేను యుఎస్లో ఉన్నప్పుడు నాసా విజిట్ చేశాను మా పాప కోసం. ఇక్కడి నుంచే మొదలుపెట్టి నాసా వెళ్ళాలి. సరే నాసా వెళ్ళాం. నాసా వెళ్తే అబ్బా అసలు దాదాపు ఒక రోజు కూడా సరిపోదు తిరగాలంటే. ఆ నాసాలో అన్నీ చూస్తూ ఉన్నాం. అక్కడ మొట్టమొదటిసారిగా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వెళ్ళి చంద్రమండలం మీదకి, మూన్ మీదకి వెళ్ళి వచ్చిన అదంతా కూడా చాలా నీట్గా పెట్టారు. అక్కడ చాలామంది అందుకని స్టడీ టూర్స్కి వెళ్తూ ఉంటారు ఆ ప్రాంతానికి. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టిన ఆ దృశ్యాన్ని నేను చూస్తే, అక్కడ నుంచి ఆ మూన్ పైకి వెళ్ళి భూమిని క్యాప్చర్ చేసిన ఫోటో కాదు కానీ అట్లాగ సెట్టింగ్ పెట్టేశారు. అక్కడ ఆ చీకటి, నా దగ్గర ఫొటోస్ని అనుకోవాలో చూపించేవాడిని, లేకపోతే ఒక పక్కన అదంతా అక్కడంతా చీకటిగా ఉంది. ఇక్కడ చంద్రుడు ఉన్నాడు, మూన్ పైన ఈయన ఉన్నాడు, ఈ ఆస్ట్రోనట్ ఉన్నాడు. దానిపై నుంచి వారు చూచిన భూమి అక్కడ ఒక పక్కన పెట్టారు. సో అక్కడ రాస్తుంది
అక్కడ అది భూమి, దట్స్ కాల్డ్ ఎర్త్ అండ్ దిస్ ఈజ్ మూన్ పైన వీళ్ళు ఉన్నారు. నేను అది చూస్తే భూమి ఇంతే కనిపిస్తుంది, ఇంతే ఉంది. ఆయనకు చూస్తే అంతే కనపడింది. చంద్రుడి పై నుంచి భూమి చూస్తే చాలా చిన్నగా. ఇక్కడ నుంచి మనం చంద్రుడిని చూస్తే ఎలా కనిపిస్తున్నాడు, చంద్రుడు ఒక ఫుల్ మూన్ వస్తే ఎలా ఉంటుంది, భూమి అట్లాగా ఉంది. నేను అది చూస్తే ఇప్పుడు ఆ చిన్న దాంట్లోనే మనం కూడా ఉన్నాగా. ఆ చిన్న దాంట్లోనే ప్రపంచం, ఆ చిన్న దాంట్లోనే ఈ విశాలమైన అమెరికా దేశం, ఆ చిన్న దాంట్లోనే ఇంత 130 కోట్ల మంది భారత ప్రజలు. నాకు అనిపించింది అంత చిన్న భూమిలో మనుషులు బతకటానికి తలకిందులు అయిపోతున్నారు, ప్రయాసపడుతున్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఎంత కష్టపడుతున్నారు. అందుకని వాక్యం అన్నాడు ఆయన, భూమి అందున్న సంపూర్ణత అంతా యెహోవాదే అన్నాడు ఆయన. నాకు అనిపించింది అంత చూస్తే, అంటే నౌ లిసన్ టు మీ, ఆ భూమిలో ప్రయాసపడుతున్న మనిషి తనకు ఎదురైన పరిస్థితులు, ఆ పరిస్థితులు తట్టుకోలే కొంతమంది ఆత్మహత్యలు, కొంతమంది ఏమో చంపుకోటాలు, కొంతమంది ఏమో పారిపోటాలు, కొంతమంది ఏమో బ్రతుకు మీద విరక్తిపడి అసలు భయంకరమైన పరిస్థితులు. అంటే ఆ భూమి అంతా ఇంత సమస్యలు, ఇంత ప్రతికూల పరిస్థితులు కలిగిన ఆ పెద్ద భూమి, ఆ భూమి బయటకు వచ్చేస్తే చాలా చిన్నదే. దెర్ ఈస్ అనదర్ రెల్మ్ దట్స్ కాల్డ్ ద స్పిరిట్ రెల్మ్. కమ్ ఆన్, హల్లెలూయా. ఆ ఆత్మ పరిధే దేవుని వాక్య పరిధి. కమ్ ఆన్. సో ఇప్పుడు నీకు కలుగుతున్న ఈ వాక్యం ఏం చేస్తుందంటే, యాజ్ ఎ మెడిటేట్ అపాన్ ద వర్డ్, వాక్యం ధ్యానించగా నీలో జరిగేది ఏంటంటే, ఏ సమస్యనైతే చుట్టుకొని ఉందో నిన్ను, ఆ సమస్యని ఎదుట చిన్నగా ఆగిపోవటం నువ్వు చూడగలుగుతావు. ఆ వాక్యం యొక్క ఇంపాక్ట్ నీ మీద పెరుగుతుంది. నా మాటలు అర్థమవుతున్నాయా లేదా? స్టాండ్ యువర్ ఫీట్. అందరు లేచి పడండి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము. నేను చెప్పిన ఈ మాట నిలబడి, మీరు నిలబడిన తర్వాత మాట్లాడతా. స్టాండ్ యువర్ ఫీట్. నాతో పాటు చెప్పండి. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. మరలా విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. ఇప్పుడు మీరే చెప్పండి ఆ మాట. ఇదే మాట ప్రక్కన వాళ్ళు చేయబట్టుకొని చెప్పండి, వాళ్ళకి చెప్పాలి. పర్లేదు, చెప్పండి. ఫైట్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్. అమ్మా, నీ ఎదుట వచ్చే ఏ చిన్న పరిస్థితికి, ఏ చిన్న కృంగుదలకి, ఏ చిన్న డిసప్పాయింట్మెంట్కి, ఏ చిన్న దానికి కూడా నువ్వు కృంగిపోవాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు, నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. అది మంచి పోరాటం, ఎందుకంటే విజయము నీదే. ఒకవేళ నిజంగా, నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను, నిజంగా అటువంటి క్యాన్సరస్ ట్యూమర్స్ కలిగిన వారు ఎవరైనా ఉంటే, డోంట్ వర్రీ, హీలింగ్ ఈజ్ యువర్ పోర్షన్. స్వస్థత నీ భాగమై ఉన్నది. హల్లెలూయా. ఆన్లైన్లో ఎవరైనా ఉన్నా కూడా, హీలింగ్ ఈజ్ యువర్ పోర్షన్. ఐ డిక్లేర్ హీలింగ్ ఆఫ్ ద లార్డ్ ఓవర్ యువర్ బాడీ. మీ శరీరం పైన స్వస్థతను పలుకుతూ ఉన్నాను. రిసీవ్ దట్ హీలింగ్ రైట్ నౌ. దెర్ ఈజ్ అ స్పిరిచువల్ రియాలిటీ. ఆత్మీయ సత్యం ఏంటంటే, ఆయన పొందిన దెబ్బల వలన నీవు స్వస్థత నొందావు. అందుకనే గట్టిగా పట్టుకో దాన్ని. మంచి ఒప్పుకోలు కలిగి ఉండు. దేవుణ్ణి మహిమపరచు. వాక్యము చేత మనస్సును నూతనపరచుకో. వాక్యమును ధ్యానించి దాని ప్రభావం నీ మీద పెరుగుతుంది. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడు.